హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను బ్రెడ్ బియ్యము రెండింటి కాంబినేషన్తో సరికొత్త పద్ధతిలో క్రీమీ టెక్స్చర్తో మలాయి టేస్ట్తో అదిరిపోయే టేస్ట్తో నేను బ్రెడ్ రైస్ రెండింటి కాంబినేషన్తో నేను పాయసాన్ని అంటే కీర్ చేసి చూపిస్తున్నానండి. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా తినవలసిన పాయసం అండి. బ్రెడ్తో కీర్ ఏంటా అనుకుంటున్నారా? అవునండి, బ్రెడ్ బియ్యము రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో మనం ఈరోజు పాయసాన్ని చేస్తున్నాం. మరి మీరు కూడా చేస్తారు కదా. నేను ఇక్కడ బియ్యానండి ఒక 2 hours నానబెట్టానండి. బియ్యాన్ని అనేది నేను చిన్న కప్పుతో బియ్యాన్ని అనేది తీసుకున్నానండి. బియ్యం నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోటండి, ఈ కప్పుతో 3/4 కప్ అనేది నేను బియ్యాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యాన్ని మనం పక్కన పెట్టుకొని దీనిని కుక్కర్లో కూడా చేస్తున్నామండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఏం చేసామంటే కుక్కర్లో వేసేసామండి. మనము 3/4 కప్పు మాత్రమే బియ్యాన్ని తీసుకున్నాం. 3/4 కప్పుకి నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ అనేది పోస్తున్నానండి. ఫుల్ కప్పు పోయాలండి. 2 కప్స్ అనేది మనం ఈ విధంగా వాటర్ను పోసుకుందాం. తరువాత అదే కప్పుతో 2 కప్పుల పాలు అనేది పోయాలండి. పాలు అనేది చిక్కగా ఉంటే బాగుంటుందండి. మరి పాలు పోస్తే బియ్యం తొందరగా ఉడుకుతుందా అనుకుంటారు మీరు. లేదండి, ఎందుకంటే మనం బియ్యాన్ని ఆల్రెడీ 2 hours అనేది నానబెట్టేసాం కదా, అందుకని పాలు పోసిన తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి నేను దీని మీద గ్యాస్ పెట్టి ఒక 4 విజిల్స్ అనేది తెప్పించానండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. ఈ విధంగా బియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయండి. పాలతో బియ్యం అనేది మనకి ఉడికిపోయింది. దానిని మనం పక్కన పెట్టేసుకుందాం. తరువాత నేను ఒక బ్రెడ్ పీస్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ వేయడం వల్ల చాలా మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చి పాయసం అనేది సరికొత్త టేస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనము తీసుకున్న ఒక బ్రెడ్ని వేసేసుకోవాలండి. బ్రెడ్ని పక్కన అంచులు తీయాల్సిన అవసరం లేదండి. బ్రెడ్ని ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ముక్కలు చేసి మనం దాంట్లో వేసేస్తాం. తరువాత మనము ఉడకపెట్టి పెట్టుకున్న బియ్యం పాలు కలిపి ఉడకపెట్టాం కదండి, దానిని ఒక 2 స్పూన్లు అనేది వేయాలి. చూడండి, సరికొత్త పద్ధతి కదా పాయసం చేయడం అనేది. తరువాత యాలకులను ఒక 3 వేసుకుంటున్నానండి. కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టి చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. అంటే పేస్ట్ కింద తయారైపోవాలన్నమాట. దాన్ని నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చే లోపల ఇక్కడ మనము ఆల్రెడీ కుక్కర్లో మనం బియ్యము తర్వాత పాలు కలిపి ఉడికించి పెట్టుకున్నాం కదండి, దానిని ఒక్కసారి మ్యాషర్తో మ్యాష్ చేయాలి. తరువాత 1/2 కప్ అనేది షుగర్ అనేది వేసుకోవాలండి. 3/4 కప్ బియ్యం వేసాం కనుక 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్నైనా వేసుకోవచ్చండి, కానీ 1/2 కప్ అయితే సఫిషియంట్. ఇప్పుడు చూడండి, పంచదార మనము ఈ బియ్యాన్ని శుభ్రంగా రైస్ని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకొచ్చాం కదండి బ్రెడ్ చూడండి ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఉంది కదా బ్రెడ్. మనము బియ్యాన్ని రెండింటిని కలిపి గ్రైండ్ చేస్తాం కదండి, రైస్ని కలిపి చూడండి ఎంతో క్రీమీగా ఉంది కదా. ఈ విధంగా పాయసం చేయడం మీరు ఎక్కడైనా చూసారా? చూసి ఉంటారు కదా. ప్లీజ్, ఈ రెసిపీ అనేది చాలా యమ్మీగా ఉంటుందండి. తరువాత మనం గ్రైండ్ చేసుకున్న దానిని మనం ఏం చేయాలంటే కుక్కర్లో మనం వేసేసుకుందామండి. చూడండి ఎంతో క్రీమీగా ఉంది కదా. ఒక్కసారి ఇప్పుడు దీనిని కలబెట్టేసుకుందాం. కొత్త టేస్ట్తో కొత్త పద్ధతిలో నేను ఈ పాయసాన్ని చూపిస్తున్నాను కదా. మరి మీరు ప్లీజ్ ఏం చేయాలి, ఒక్క లైక్ మాత్రం వేసుకోండి. ప్లీజ్ లైక్ చేశారా? తరువాత 1 కప్ అనేది మళ్ళీ పాలు అనేది పోసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లిక్విడ్ ఫామ్లో తయారవ్వాలి, అందుకని చెప్పేసి. ఇప్పుడు దీనిని మనం గ్యాస్ మీద పెట్టి మనం తిప్పుతూ ఉండాలండి. తిప్పకపోతే అడుగంటి పోతుంది, అందుకని చెప్పేసి దీనిని మనము హై టు మీడియం మధ్యలో మనం పెట్టుకొని దీనిని చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచి క్రీమీగా తయారవుతుంది. నేను చూపిస్తున్నాను కదా, చాలా బాగుంటుందండి ఇది. ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి. కొంచెం దగ్గరికి వచ్చే అంతవరకు మాత్రమే తిప్పాలండి. మరి ఎక్కువగా దగ్గరికి రాకూడదండి, ఎందుకంటే చల్లారితే మంచి క్రీమీగా తయారవుతుంది, అందుకని చెప్పేసి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి నేను ఒక 1/2 చెంచా మాత్రమే నెయ్యి వేసానండి.
ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి కదా, అందుకని చెప్పేసి. తర్వాత నేను కొంచెం బాదం పలుకులను, ఒక 10 దాకా బాదం పలుకులను వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం. నేను బాదం పలుకులను మధ్యకి ఏం చేయలేదండి, ఆ విధంగానే వేసేసాను. తర్వాత జీడిపప్పులను కూడా ఒక 10 దాకా వేసి వేయించుకోవాలి. ముందు బాదం పప్పు ఎందుకు వేయాలంటే అది వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని. తరువాత జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత కిస్మిస్ని కూడా ఒక 10 వేసి నేను వేయిస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ దోరగా మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా మనం ఏం చేయాలి, పక్కన పెట్టేసుకొని ఒక చక్కగా కుండ లాంటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ పాయసాన్ని వేస్తున్నాను. చూడండి ఎంతో క్రీమీగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం గిన్నెలోనికి మనం చేసి పెట్టుకున్న పాయసాన్ని వేద్దాం. తరువాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చేశారా సబ్స్క్రైబ్? కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, ఒక్క క్లిక్ కొట్టండి. మరి క్రీమీగా ఉండే ఈ బ్రెడ్ అండ్ రైస్తో కలిసిన పాయసాన్ని మీరు కూడా చేస్తారా? చేస్తే తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. చూడండి నేను చూపిస్తున్నాను స్పూన్తో, ఎంతో క్రీమీగా ఉంది కదా, వెంటనే తినాలనిపిస్తుంది కదా. మరి వంటింట్లోకి పరిగెట్టండి, వెంటనే మీరు కూడా ఈ పాయసాన్ని తయారు చేసుకుని తినండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.